హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా వేసి ఎర్రగా వేయించుకోవాలండి. చూడండి, మనం సేమియాని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ సేమియాలు వేయించుకోవాలండి. ఎర్రగా కాస్త ఎర్రగా అయ్యాయండి, ఇంకాస్త రంగు రావాలండి. మనకు సేమియా రోస్ట్ అయితేనే చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి రంగు వస్తే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సేమియాని పక్కన పెట్టేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మనం అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. జీడిపప్పు వేసి వేయించుకున్నాక అందులో మనం బాదం పప్పు, కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్ వేసి వేయించుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎండు ఖర్జూరం అండి, మనం గింజలు తీసేసి అర్ధగంట ముందు నీళ్ళలో నానబెట్టేసి సన్నగా తరిగేసి వేసుకోవాలండి. వేసి ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలండి. చూడండి, మనం నెయ్యిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి వేయించుకున్నాం కదండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో 1 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్నాక మనం మూత పెట్టేసి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి. మనం సేమియా వేసుకున్నాక దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. మనం 1 కప్పు సేమియాకు 1 కప్పు నీళ్లు తీసుకున్నామండి. ఇలా చూడండి, సేమియా ఉడుకుతూ నీళ్ళన్నీ మరిగిపోయి బాగా దగ్గరగా వచ్చినాయండి. మనకి సేమియా ఉడికి దగ్గరగా వచ్చేసినాయి కదండి. ఇంకా చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మనకు సేమియా ఉడికిపోయినాయండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న సేమియాలో 1 కప్పు చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకున్నాక ఇలా మెల్లగా కలిపేసుకోవాలండి. చూడండి, మనకు చక్కెర అంతా బాగా కరిగిపోయింది కదండి. ఇంకా 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్న సేమియాలో 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తా. 1 కప్పు సేమియాకు 1 కప్పు నీళ్ళు, 1 కప్పు చక్కెర వేసుకోవాలండి. ఇంకా 1 కప్పు పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చండి, మన ఇష్టం. మనం దగ్గరుండి సేమియాని కలుపుతూ చేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న పాలు మరిగిపోయి మనకు సేమియాలు దగ్గరగా వచ్చేస్తున్నాయండి.
ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన సేమియాలు రెడీ అయిపోతాయండి. ఇంకాస్త దగ్గరగా రావాలా. చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న పాలన్నీ మరిగిపోయి మనకు సేమియా అంతా బాగా ఉడికి దగ్గరగా వచ్చేసినాయండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, మన సేమియాలు ఎంత బాగా రంగు వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.